సో ఏపీలో కొత్త పన్నుల విధానం 3 నెలల్లో ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థ, ఆదాయం పెంపునకు 30 ఏళ్ల ఫలితాలు ఆధారంగా ప్రణాళికలు. సో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కొత్త విధానం రాబోతూ ఉంది. భవిష్యత్తులో ప్రభుత్వ ఆదాయం పెరిగేందుకు గత 30 ఏళ్ల ఫలితాలు ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదాయార్జన శాఖలను ఆదేశించారు. ఇందుకు ఎలక్ట్రానిక్ ఐటీ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని చెప్పి స్పష్టం చేశారు. ప్రతి శాఖకు ఏఐ బృందం తప్పకుండా ఉండాలన్నారు. పన్ను చెల్లింపులదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలు అందించేలా 3 నెలలుగా ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సచివాలయంలో ఆయన ఆదాయార్జన శాఖలపై సమీక్షించారు. బంగారు అత్యధిక కొంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందున్నప్పటికీ పన్ను ఆదాయం ఏ స్థాయిలో ఎందుకు అంటే రావట్లేదని అధికారులు అయితే దృష్టి పెట్టాలని చెప్పేసి అన్నారు. కర్ణాటక, తమిళనాడులో రవాణా శాఖ ఆదాయం పెరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఎందుకు తగ్గుగా వస్తుందని చెప్పేసి దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలన్నారు. నెలవారీ లక్ష్యాలు అధిగమించేలా ఆదాయార్జన శాఖలు ప్రయత్నించాలని, పొరుగు రాష్ట్రాల నుంచి బియ్యం అక్రమంగా తెచ్చి రాష్ట్రంలో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలు పారదర్శకంగా జరిగేలా సరఫరా దగ్గర నుంచి అమ్మకాల వరకు కూడా రియల్ మారిటైంలో అయితే ట్రాకింగ్ అయితే చేయాలని చెప్పారు. రాబడి పెంచుకునే మార్గాలను అన్వేషించాలని, కేంద్ర సాయము అప్పులు ప్రాథమిక దశలో మనకి నిలబడేందుకే ఉపయోగపడతాయి అన్నారు. 1-2 శాఖలు ఏడాది కాలంలో అనుకున్నంతగా పురోగతి అయితే సాధించలేదన్నారు. వేల కోట్ల విలువైన ఎర్రచందనం రాష్ట్రానికి మాత్రమే సొంతం. రాష్ట్రంలో ఎన్ని టన్నులు ఎర్రచందనం నిల్వలు ఉన్నాయి, వాటి విలువలు ఎంతో అన్నది కూడా లెక్కించి అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించాలన్నారు. ఇక కొత్త పన్నుల విధానం అయితే రాబోతుందన్నమాట. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, గన్లు, అటవీ శాఖలు అన్ని రకాల ఆదాయాలు కలిపి మనం చూసుకున్నట్లయితే కొంతవరకు తక్కువగా వస్తుందని చెప్తున్నారు. కొత్త ఎక్సైజ్ పాలసీలో ఆదాయం అయితే పెరుగుతుందని చెప్తున్నారన్నమాట. ముఖ్యంగా రాబోయే 3 నెలల్లో కొత్తగా పన్నుల వ్యవస్థను అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థ అయితే తీసుకురావాలని చెప్పేసి భావిస్తున్నారన్నమాట. ప్రజల మీద ఏదైతే పన్నులు అయితే విధిస్తున్నారో దీనికి సంబంధించి సాంకేతికతను అయితే ఉపయోగించి కొత్త పన్నుల విధానం అయితే రాబోతోంది ఏపీలోని. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.